సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిగా వచ్చేసి అయితే అందరికైతే మనకైతే శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకు వచ్చేసి సంక్షేమ పథకం ఏదైతే రైతు బంధు ఉందో రైతు భరోసాగానైతే మార్చి అయితే రావడం జరిగిందన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి అయితే మనకు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో కొన్ని జిల్లాల వారికి అయితే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకైతే ఎంతో సంతోష పథకం ఏదైతే ఉందో వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు ఇంకా రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులైతే జమ కావడం లేదన్నమాట. మనకు ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరిగింది. ఏదైతే రైతు రుణమాఫీ 3వ విడత అయిన వెంటనే ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో ప్రారంభం అయితే చేస్తామని అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కూడా రైతు భరోసా గురించి కూడా మనకైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేస్తున్నారో 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే రైతు సమీక్షలను వచ్చేసి అందరి నిర్ణయాలు తీసుకొని మనకు రైతు భరోసా నిధులు ఏవైతే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారో అవైతే మనకైతే పెంపు చేసి ఏదైతే ఇప్పుడు 7,500 రూపాయల చొప్పున అయితే అదే ఏదైతే ఇప్పుడు రైతు భరోసాగానే మనకైతే రైతుల ఖాతాలో ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున అయితే ఒక్క ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ అయితే 5 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలో ఎవరైతే సాగు చేస్తున్నారో పత్తి లేకపోతే పొలం వరి ఎవరైతే వేశారో రైతుల ఖాతాలో మొదటిగా వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. రైతు రుణమాఫీ చాలామందికి అయితే రుణమాఫీ కాలేదు. మనకి ఏదైతే ఇప్పుడు 2 లక్షల రైతు రుణమాఫీ ఉందో 3వ విడతలో వచ్చేసి చాలామంది రైతులకు వచ్చేసి రుణమాఫీ అయితే కాలేదన్నమాట. రైతులకు వచ్చేసి అతి త్వరలోనైతే మనకైతే దీనిపై కూడా ఒక స్పష్టతనైతే రావడం జరుగుతుందన్నమాట. రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అర్హులందరినీ గుర్తించి ఏదైతే 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. రైతులైతే ఒకసారి అయితే మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే మీరు ఏదైతే రుణమాఫీ ఉందో మీ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి మీరు ఏ సంవత్సరంలో లోన్స్ తీసుకోవడం జరిగింది, అలాగే వచ్చేసి మీకు మాఫీ అయినట్టయితే మీకు ఎన్ని లక్షలు అంటే మీరు ఎంత లోన్ తీసుకున్నారో ఎన్ని రూపాయలు అనేది మీకైతే మాఫీ అవ్వడం జరిగిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా నిధులు వచ్చేసి మనకైతే పండుగ వాతావరణం అయితే కనబడుతుంది. ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై